bloody theatrical experience. Don't watch sensitive peoples and girls. బ్లడ్ బాత్ అంట. దాని అమ్మ మొగుడాడ చూసుకోండి ఒకసారి. బాలీవుడ్ లో కిల్ అనే మూవీ వచ్చింది, ఆ రేంజ్ ఉందా? దానికి హస్బెండ్ అండి ఇది. డోంట్ వాచ్ సెన్సిటివ్ పీపుల్స్ ప్లీజ్. ఎక్సలెంట్. సున్నితమైన మనుషులు చూడకూడదు. అస్సలు క్లైమాక్స్ చూస్తే వచ్చే పోతారా. బాగాలేదండి. ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదంటే ఏముంది స్టోరీలో ఏం లేదండి. యాక్చువల్ గా మలయాళం వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయరు, ఇంత యాక్షన్ ఇంత వైలెన్స్ తీయరు. డీసెంట్ గా మరీ టూ మచ్ వైలెన్స్. ఏం అస్సలు స్టోరీ లేదు, ఏం లేదు. హీరో చూడడానికి కూడా లుక్ విజయ్ దేవరకొండ లాగా కనిపిస్తుంది. హీరో బాగున్నాడు, స్టోరీ ఏం లేదండి. యాక్షన్ ఎక్కువ ఉందా? యాక్షన్ వల్ల మీరు బాగాలేదు అంటున్నారా? యాక్షన్ చాలా బాగుంది, బట్ చాలా వైలెన్స్. అంత యాక్షన్ కి ఎమోషన్ ఏమన్నా కనెక్ట్ అయినారా? ఎమోషన్ ఓకే, బాగుంది. యాక్షన్ చాలా బాగుంది, బట్ పుష్పాన్ని కాపీ కొట్టారనిపిస్తుంది. కొన్ని ఫైట్స్ లో అయితే పుష్పాన్ని కాపీ కొట్టారనిపిస్తుంది. 2 ఇయర్స్ అండి. ఫుల్ ఫైట్లా బాగుందా? ఫైట్లు యాక్షన్ బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ బాగానే ఉన్నాయి, సినిమా బాగానే ఫైట్లు పెట్టినాడు. ఫుల్ ఫైట్స్, సెంటిమెంట్ గానీ అంతా సెంటిమెంటే. హీరో యాక్టింగ్ ఎలా చేసినాడు? బాగా చేసినాడు పిల్ల. సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా. మార్కు ఫుల్ వైలెంట్ బ్లడ్ బాత్ అంటున్నారు. ఆల్రెడీ మలయాళంలో హిట్ అయిపోయిందన్న, హిందీలో కూడా ఆదరిస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు మూవీని? చాలా బాగుంది, కొంచెం క్రూయల్ గా ఉంది. ఫ్యామిలీ అయితే కాదు, మొత్తం ఫ్యాన్స్. అంటే ఫ్యామిలీ స్టోరీ కాదు అంటున్నారు. కాదు, చూడలేరు అసలు. అంత వైలెన్స్ ఉందా? చాలా వైలెంట్ ఉంది. ఓకే, ఏమన్నా వల్గర్ సీన్స్ అలా ఏమన్నా ఉన్నాయా? అంతే, మొత్తం బ్లడ్ నరుక్కోవడం అంతే. ఓకే, అడల్ట్ మూవీ అయితే. అడల్ట్ మూవీ. ఓకే, మలయాళం మూవీ ఇలాంటి మూవీ తీరు యాక్చువల్ గా, అంత వైలెంట్ గా తీరు. చాలా డీసెంట్ మూవీస్ ఉంటాయి. మ్యూజిక్ అంతా బాగుంది. కొత్తగా చేశారా సినిమా? కొత్తగా ఉంది. స్టోరీ డిఫరెంట్ గా ఉందా? స్టోరీ డిఫరెంట్. డైరెక్షన్ ఎలా చేశారు? డైరెక్షన్, మ్యూజిక్ అంతా బాగుంది నా. అంటే ఇది ఏడక్కడ బోర్ కొట్టకుండా తీసాడు. ఎలా చేశారు? సూపర్. ఆయన యాక్టింగ్ ఏమైనా డిఫరెంట్ మారిందా? ఇంతకు ముందు చూసాం కదా జనతా. ముందు డీసెంట్ అన్ని ఉన్నా, ఇప్పుడు చాలా వైలెంట్ గా తీసాడు. సూపర్. కమర్షియల్ మూవీస్ ఆయన తీయచ్చా? తీయచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. పర్వాలేదు. వైలెన్స్ ఎక్కువ ఉందా? ఫైట్స్ మొత్తము స్టోరీ బాగుంది. పర్వాలేదు, బాగుంది సార్. ఆ వైలెన్స్ కి ఎమోషన్ ఉందా సార్? ఉండదు సార్. చెప్పలేము సార్. ఆల్రెడీ మలయాళం, బాలీవుడ్ లో బాగుండదు, బాగా కలెక్షన్ అయితే. ఎట్లుంది మా సినిమా చెప్పండి? బాగుంది. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయంట? వైలెన్స్ ఎక్కువ. ఇంకా ఫైట్స్ కాకుండా ఇంకేమైనా ఉందా సినిమా? రొటీన్ స్టోరీనా? ఫైట్స్ కి అంత ఎమోషన్ ఉందా సినిమాలో? అంతగా లేదు. అంతగా ఎమోషన్ తగ్గిందా? స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది, వైలెన్స్ ఎక్కువ పెట్టేసినారు. హీరో యాక్టింగ్ బాగుంది. హిందీలో హిట్ అయిపోయింది సినిమా, మలయాళంలో హిట్, తెలుగులో ఎట్లా ఆడుతుందా? క్లైమాక్స్ బాగుంది, సినిమా బాగుంది. చాలా బాగుంది. హీరో బాగుంది, మార్కెట్ బాగుంది. స్టోరీ బాగుంది, ఎక్సలెంట్ స్టోరీ బాగుంది. చూపడుతోంది సినిమా అయితే. నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేను కూడా అట్లే రివెంజ్ చేసుకుందాం అనుకుంటాను. భారీతోంది, నాకైతే నచ్చేసింది. చూస్తా అంటే నాకైతే కోపం అయితే వచ్చేస్తుంది ఎట్లా చేసినందుకు. ఈ మూవీలో అసలు లుక్ మారిపోయింది ఆయనది. విజయ్ దేవరకొండ లాగా కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ మాదిరి అయితే భారీతోంది అన్న సినిమా అయితే. విజయ్ దేవరకొండ మాదిరి వాడు ఉన్నాడు. తెలుగులో ఏ హీరో చేస్తే బాగుంది మూవీ? ఇతను కూడా తీసినా కూడా బాగుంటుంది, కానీ బాలయ్య బాబు ఎమోషన్ అయితే ఉంది. ఎమోషన్ అయితే ఉంది. కనెక్ట్ అయినారు. రివెంజ్ అయితే కనెక్ట్ అయింది. లాస్ట్ అయితే పార్ట్ 2 అయితే, అదే సెకండ్ హాఫ్ అయితే భారీ అవుతుంది. అంటే పుష్ప 2 టికెట్లు అయిపోయినాయి, వచ్చినాము. హ్యాపీ అయితే 5 వేసాను. అయితే 5కి 5 నాకైతే బాగుంది నా. సూపర్ తోంది సినిమా. 5కి 5 ఇచ్చేస్తా.